వెల్కమ్ బ్యాక్ టు శృతిస్ కిచెన్. బ్యాచిలర్స్ అండ్ బిగినర్స్కి ఈజీ వేలో టమాటా వంకాయ నేర్పిస్తున్నానండి. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక జీలకర్ర అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుందండి. వర్కింగ్ ఉమెన్స్కి కానీ బ్యాచిలర్స్కి కానీ ఇది చాలా యూజ్ అవుతుంది. సింపుల్గా ఎక్కువ ఆర్భాటాలు లేకుండా చెప్తున్నాను. సో పసుపు వేసుకోండి. పసుపు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత వంకాయలు ఇలా నేను చిన్న చిన్న ముక్కలు వేసుకున్నాను. వంకాయలు ఫస్ట్ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి, లేకపోతే చేదెక్కుతాయి అండ్ కలర్ కూడా చేంజ్ అవుతాయి. సో వంకాయల్ని వేసి మనం పోపు అంతా వంకాయల్లో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇది యాక్చువల్లీ త్వరగానే అయిపోతుంది. మీకు ఇంకా త్వరగా కావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేశాను, సో కారం కొంచెం తక్కువే పడుద్ది. ఇలా సాల్ట్ యాడ్ చేశాను కదా, మళ్ళీ లాస్ట్లో ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా లిడ్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలి. సో వంకాయ త్వరగా మగ్గుతుంది కాబట్టి టమాటో యాడ్ చేసుకోవాలి. నేను ఒక 4 టమాటో తీసుకున్నాను. సో అవి మగ్గేంత వరకు మనం లిడ్ పెట్టి కవర్ చేసుకోవాలి. త్వరగానే మగ్గుతాయి. సో 1 టీ స్పూన్ కారం, ఆల్రెడీ ఫస్ట్ వేసాం కదా ఉప్పు, అండ్ 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసి మళ్ళీ లిడ్ పెట్టేసి 1 మినిట్ వరకు మగ్గనివ్వండి. ఇలా గరిట ట్విస్ట్ చేయండి. నార్మల్గా కలిపితే పేస్ట్ అయిపోతుంది కర్రీ మొత్తం. ఓకేనా? సో లిడ్ పెట్టేసి టమాటా మొత్తం మగ్గనివ్వాలి. సో ఇలా మగ్గిపోయింది కదండి, అంతే. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టమాటో వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన వీడియోస్ మీ వరకు వస్తాయి. సో ఎంకరేజ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.